హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెళ్ళ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గురించి తెలియని తెలుగువారున్నారు. మహానటుడిగా ప్రేక్షకుల్ని అలరించడమే కాకుండా ప్రజల శ్రేయస్సును కాంక్షించే నాయకుడిగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక దేవుడిగా ప్రజలు ఎన్టీఆర్ని కొలిచారు. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి అప్పట్లో కొన్ని దుష్ప్రచారాలు కూడా ఉండేవి. పిల్లికి కూడా భిక్షం పెట్టరని, షూటింగ్ నుంచి వెళుతూ కొన్ని వస్తువులను తన వెంట తీసుకువెళ్తారని, ఎవరిని దగ్గరకు రానివ్వరని, ఇలా రకరకాలుగా చెప్పుకునేవారు. అయితే అందులో వాస్తవం ఎంత, ఆయన ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనే విషయాల గురించి ఆ మధ్య నటుడు చలపతిరావు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రామారావు గారు తన చుట్టూ ఒక గీత గీసుకున్నారు. అది దాటి ఎవరు లోపలికి రాకూడదు. అలా వస్తే మీదకి ఎక్కేస్తారని ఆయన భయం. నేను ఆ గీత లోపలే ఉండేవాడిని. మేమెంతో సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. ఒకరి మీద ఒకరు జోకులు కూడా వేసుకునేవాళ్ళం. కానీ బయటికి వస్తే చాలా రిజర్వ్గా ఉండేవారు. కానీ ఆయన చాలా మంచి మనిషి. అంత మంచి మనిషిని, డబ్బు అంత పర్ఫెక్ట్గా ఇచ్చే మనిషిని నేనెక్కడా చూడలేదు. పిల్లికి భిక్షం పెట్టడు, డబ్బులు ఇవ్వడు అని బయట అందరూ అనుకునేవారు. ఇవన్నీ చెత్త, పచ్చి అబద్ధాలు. ఎంత హెల్ప్ చేసేవారో నాకు తెలుసు. ఎన్నో గుప్తదానాలు చేశారు ఆయన. దానికి ఉదాహరణ ప్రముఖ దర్శకులు కేవి రెడ్డి గారు. పాతాళ భైరవి, దొంగరాముడు, మాయాబజార్ వంటి కళాఖండాలు రూపొందించిన ఆయన ఉమాచండి గౌరీశంకరుల కథ అనే సినిమా తీశారు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఆయన ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఆ సమయంలో రామారావు గారు దగ్గరకు వచ్చి మా అబ్బాయిని అమెరికా పంపించాలి అన్నారు. దానికి రామారావు గారు దేనికి వర్రీ అవుతున్నారు, ఎంత కావాలి అని అడిగారు. 60,000 అని అడిగారు. చెప్పగానే వెంటనే ఇచ్చేశారు రామారావు గారు. సహాయం అందుకున్న రెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని అమెరికా పంపించేశారు. ఆ తర్వాత 2-3 సార్లు ఈ రుణం ఎలా తీర్చాలి అని రామారావు గారి దగ్గర బాధపడ్డారు. అప్పుడు రామారావు గారు ఓ మాట చెప్పారు. నేను శ్రీకృష్ణ సత్య సినిమా తీస్తున్నాను, మీరు సెట్లో కూర్చోండి చాలు అని ఆయన సెట్లో కూర్చోబెట్టి రామారావు గారే ఆ సినిమా డైరెక్ట్ చేశారు. కానీ డైరెక్టర్గా కేవి రెడ్డి గారి పేరే వేశారు. సినిమా పూర్తయిన తర్వాత ₹1,00,000 ఆయనకి ఇచ్చారు. అయితే రెడ్డి గారు ఆ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. నేనే నీకు బాకీ ఉన్నాను, మళ్ళీ ఈ డబ్బు ఎందుకు అన్నారు. పర్వాలేదు ఉంచండి అని బలవంతంగా డబ్బిచ్చారు రామారావు గారు. అంత మంచి వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుకోవడం బాధనిపిస్తుంది. ఎవరికి సాయం చేయడు అనే మాటతో పాటు షూటింగ్ నుంచి టవల్స్, ఇతర వస్తువులు కూడా తీసుకెళ్ళిపోతాడని ప్రచారం ఉంది. అన్నయ్య బయట మీ గురించి ఇలా అనుకుంటున్నారు అని చెప్పాను. దానికి ఆయన చెప్పిన సమాధానం వింటే మతిపోతుంది. మేకప్ అనేది మహాలక్ష్మి. షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ మేకప్ని టవల్తో తుడిచేస్తాం. దాన్ని పక్కనే పెడితే చాలా పనులకు వాడతారు. అది బాధ కలిగించే విషయం కాదా? అందుకే దాన్ని అలాగే ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా ఉతికించి మళ్ళీ వాడతామని చెప్పారు. అంతేకాదు, ఏదైనా పౌరాణిక సినిమా కంప్లీట్ అయితే కిరీటం, గద తీసుకెళ్లేవారు. సినిమా అయిపోయిన తర్వాత వాటిని కూడా గూడెంలో పడేస్తారు. అలా లక్ష్మీదేవిని అవమానించినట్టు అవుతుందన్న ఉద్దేశంతో వాటిని తీసుకెళ్లేవారు. దాన్ని వేరే విధంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. నిజానికి ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఇండస్ట్రీలో అలాంటి మంచి మనిషి మరొకరు లేరు, ఇకపై రారు కూడా అంటూ ఎన్టీ రామారావు గురించి వివరించారు నటుడు చలపతిరావు.